అండి, వెల్కమ్ టు మై ఛానల్ టీఆర్కే ఎంబ్రాయిడరీస్. ఇవాళ నేను జరీతో బ్రదర్ V3 మిషన్లో ఏ విధంగా వేయాలనేది చూపిస్తాను. అందరు ఇంతవరకు చూపించింది 450 550లో, నేను బ్రదర్ V3 మిషన్లో చూపిస్తున్నానండి. చాలామందికి బ్రదర్ V3 మిషన్లో జరీతో వర్క్ వేయొచ్చా లేదా అనేది డౌట్ ఉన్నది. అది క్లియర్ చేయాలని ఈరోజు నేను అనుకుంటున్నాను. చూడండి, ఎంబ్రాయిడరీ టెన్షన్ వచ్చేసి కింద పేజ్ బటన్ నొక్కితే ఎంబ్రాయిడరీ టెన్షన్ వస్తుంది. ఆ ఎంబ్రాయిడరీ టెన్షన్ 350లో పెడితే మీకు నీడిల్ విరగడం, జరీ కూడా ఎటువంటి జరీ అయినా మంచిగా వస్తుంది. టెన్షన్ వచ్చేసి ఇంకా 1.6 1.8 ఎంతైనా పెట్టుకోవచ్చు. 2 మాత్రం 2 దాటకుండా 2 లోపలనే పెట్టుకోవాలి. వర్క్ చూడండి, ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. జరీతో వేసాను మొత్తం వర్క్. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చూపిస్తాను. జరీ వచ్చేసి ఏ విధంగా పెట్టాలి ఏంటి అనే విషయాన్ని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు కొద్దిగా చూపిస్తున్నాను, డీటెయిల్గా అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి, నాది ఇంకో మిషన్ ఉంది, దానికి కనెక్ట్గా పెట్టి కింద పెట్టాను. ఎంత కిందకి పెడితే అది చిన్న థ్రెడ్ పెట్టాను, ఎంత కింద పెడితే అంత లాంగ్ వస్తే జరీ తొందరగా తెగకుండా మంచిగా వస్తుంది. జరీ అనేది తొందరగా విరిగిపోవడం అట్లాంటివి ఏ ప్రాబ్లం ఉండదండి. కాకపోతే నేను కొంచెం సన్న జరీ తీసుకున్నాను, అది కూడా ఎటువంటి జరీ ఏ థ్రెడ్స్ వాడాలి అనే దాని గురించి నేను చూపిస్తాను. చూడండి, స్టార్ట్ బటన్ ప్రెస్ చేశాను, అది మూవ్ అవుతుంది. ఫుల్ వర్క్ వీడియో అయితే మళ్ళీ ఒక వీడియో చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టీఆర్కే ఎంబ్రాయిడరీస్. ఇవాళ నేను మీకు చూపించబోయేది బ్రదర్ V3 మిషన్లో జరీ థ్రెడ్ ఏ విధంగా ఉపయోగించాలనే దాన్ని చూపిస్తాను. టెన్షన్ ఎంత పెట్టాలి అనే దాని గురించి చెప్తాను. టెన్షన్ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి, కింద ఉంది కదా పేజ్ బటన్, అటువంటి పేజ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఆ పేజ్ బటన్లో 4th పేజ్కి వెళ్తే మీకు తెలుస్తుంది. 4th or 5th పేజ్లో నేను టెన్షన్ వచ్చేసి మిషన్ టెన్షన్ అండి, అది మిషన్ టెన్షన్ నేను ఎంబ్రాయిడరీ 350 పెట్టాను. మళ్ళీ క్లోజ్ చేసుకొని మళ్ళీ రివర్స్కి క్లోజ్కి వచ్చేసి ఈ టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ వచ్చేసి 1.6 పెట్టాను. 1.6 పెట్టి వేసాను. చూడండి, జరీ థ్రెడ్ ఎంత బాగా వచ్చింది, నీట్గా వచ్చింది. చూడండి, చాలా బాగుంటుంది, కస్టమర్స్కి కూడా చాలా నచ్చుతారు. డిజైన్ అయితే చాలా నీట్గా చాలా బాగా వచ్చింది. నెక్ అండి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్. ఇప్పుడు హ్యాండ్ మీకు చూపిస్తున్నాను చూడండి, మొత్తం హ్యాండ్ వచ్చేసి ఎట్లా వేస్తుంది అని. థ్రెడ్ వచ్చేసి ఏ విధంగా తీసుకోవాలనే దాన్ని చూసేది. థ్రెడ్ చాలా లాంగ్ తీసుకుంటే మనకి ముడిపడడం అలాంటిది ఉండదండి. నేను అంత లాంగ్ పెట్టి కిందకి పెట్టుకున్నాను. నా దగ్గర ఎటువంటిది మిషన్కి పెట్టాల్సింది ఎటువంటిది లేదు కాబట్టి ఇక్కడ పెడితే విరిగిపోతుంది అనేసి థ్రెడ్ కిందకి పెట్టి పెట్టాను. మంచిగా వస్తుందండి, ఇక్కడ థ్రెడ్ విరగకుండా, నీడిల్ విరగకుండా నీట్గా వస్తుంది. అందుకే మీకు రన్నింగ్ చేస్తూ బ్లౌజ్ రన్నింగ్ చేస్తూ చూస్తూ ఉన్నాను. చూడండి, స్టార్ట్ చేశాను, చూడండి ఎలా వస్తుందో. చాలా నీట్గా వచ్చిందండి. మీరు కూడా కావాల్సి ట్రై చేసి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. ఎవరికైనా డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ నేను వెంబడే ఇస్తాను. డిజైన్ నచ్చిందా లేదా అన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టీఆర్కే ఎంబ్రాయిడరీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ వీడియో.